భారతీయ జనతా పార్టీ నాయకుల విషయానికి వచ్చేసరికి వెర్షన్ వేరేలా ఉంది సార్. నిన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడారు ఈ అల్లు అర్జున్ ఇష్యూ మీద. ఒకసారి బయట ప్రెజెంట్ ఉద్దేశంతో పల్లా శ్రీనివాస్ గారు నిన్న స్టేట్మెంట్ చూశాను, ఇది బెనిఫిట్ షోస్ ఆపకూడదని. నా యొక్క ఉద్దేశం బెనిఫిట్ షోస్ ఆపేయాలి. ఎందుకంటే బెనిఫిట్ షో దేని గురించి బెనిఫిట్ షో? దాని వలన ఏమవుతుంది, విపరీతంగా క్రేజ్ ఉన్న వాళ్ళు 300 రూపాయల టికెట్ 900 రూపాయలు, ఏంది? అట్లాగే పోనీ డబ్బులు పక్కన పెడదాం, విపరీతంగా క్రౌడ్స్ వచ్చేసి వేలాది మంది వచ్చేసి స్టాంపేడ్లు అవ్వకుండా ఉండటానికి బెనిఫిట్ షోలు రద్దు చేస్తేనే మంచిది. కిషన్ రెడ్డి గారు అది కక్షపూరితమైన చర్యనే అనుకోవచ్చు. పురంధేశ్వరి గారు A11 ఎలా అరెస్ట్ చేస్తారని ఆవిడ చెప్పచ్చు. కానీ నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేశారా బాబు అని చెప్పి నేను నిన్న మెసేజ్ పెట్టాను. పల్లా చాలా బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కాదైనా శాసనసభాపక్ష నేత 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు రావాలి అని చెప్పి ఇప్పటికే అల్లు అర్జున్కి నోటీసులు జారీ అయ్యాయి. అల్లు అర్జున్ తన లాయర్లతో మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే బెయిల్ వచ్చినా కూడా రిమాండ్లో ఉంటే కస్టడీకి తీసుకునేవారు, బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణకు రమ్మంటూ ఉన్నారు. ఏం జరిగే అవకాశం ఉంది? విచారణ పిలిపిస్తే ఇంకా వేరేది ఏం జరుగుతుంది? విచారణే జరుగుతుంది. మీరన్న క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది అంటే, అరెస్ట్ కనుక అయ్యుండకపోతే విచారణ పిలిచి సాధారణంగా అరెస్ట్ చేస్తుంటారు. 2 సార్లు 3 సార్లు విచారణ పిలుస్తారు, విచారణకు సహకరించడం లేదు, సరిగా సమాచారం ఇవ్వడం లేదు, అందువల్ల కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉన్నది అని ఇలా ఏదైనా కారణాలు చెప్పి విచారణకు వచ్చినాక, విచారణ వచ్చిన సందర్భంగా 41A నోటీస్ ఇస్తారు. అయితే ఇక్కడ ఇది 10 ఏళ్ళ జైలు శిక్ష, 5 to 10 years జైలు శిక్ష కేసు, కల్పబుల్ హోమిసైడ్ కేసు ఇది. మరి దీనికి 41A నోటీస్ అవసరమా అనేది కూడా క్వశ్చన్. 7 years లోపు అయితే 41A నోటీస్, 7 years లోపు సాధారణంగా బెయిల్ ఇస్తారు కంపల్సరీగా. సో అందువల్ల మీకు అవసరమైతే లీగల్గా మ్యాండేటరీ అయితే నోటీస్ ఇస్తారు, లేకపోతే చెప్తారు, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడేమో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో పంపించాక హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ట్రయల్ కోర్టు ఆల్రెడీ రిమాండ్కి పంపింది, 14 day రిమాండ్ పంపింది. రిమాండ్లో ఉండుంటున్నామో రిమాండ్ ఖైదీగా కస్టడీ పోలీసు మా కస్టడీలోకి ఇవ్వమని కోర్టులో పిటిషన్ వేస్తుంది. సో ఒకసారేమో 2 సార్లు లేదు, ఒకదానికి కూడా నిబంధన ఉంది, నువ్వు అడ్డగోలుగా 10 సార్లు పిలవరాదు రిమాండ్ ఖైదీని. సో అందువల్ల ఆ ప్రాసెస్లో ఇప్పుడు విచారణ జరుపుతారు. విచారణ సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఒకసారి పిలుస్తారు, 2 సార్లు పిలుస్తారు. మ్యాక్సిమం అయితే విచారణకు సహకరించడం లేదు కనుక కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. అందువల్ల మీరు బెయిల్ రద్దు చేయండి అని పిటిషన్ వేయచ్చు. ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ రద్దు చేస్తారని పిటిషన్ వేస్తామని కూడా చెప్పారు. కానీ మరి కారణం ఏదో నిన్న వార్త అయితే బెయిల్ రద్దు చేయమని కోర్టుకు వెళ్తారని, కానీ బెయిల్ రద్దు చేయమని కోర్టుకు వెళ్లకుండా విచారణకు పిలిచారు. మరి వ్యూహం ఏంటో తెలియదు. విచారణ తర్వాత బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేస్తారా, బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వస్తే కోర్టు అంగీకరించదు అని అనుకున్నారా? ఎందుకంటే హైకోర్టు తీర్పులో మీకు ఇంటరిమ్ బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో క్లియర్గా అన్నారు, దేర్ ఈజ్ నో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఎగెన్స్ట్ అల్లు అర్జున్. అంటే అల్లు అర్జునే నేరం చేశాడని చెప్పటానికి ప్రాథమికమైన ఆధారాలు లేవు. అందువల్ల ఎప్పుడు కూడా బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టులు కేసులోని పూర్వాపరాల్లోకి, మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళదు. కోర్టు బెయిల్ ఇచ్చే సందర్భంగా ప్రైమా ఫేసీగా మాత్రమే చూస్తారు, ప్రాథమికంగా మాత్రమే చూస్తారు. అందువల్ల డీటెయిల్గా ఆర్గ్యుమెంట్స్ విని ఇన్వెస్టిగేషను, కోర్టు తన ముందున్న మెటీరియల్ మొత్తాన్ని స్టడీ చేసి, ఈ ప్రాసెస్ అంతా మెయిన్ కేసు విచారణ సమయంలో ఉంటుంది, బెయిల్ సమయంలో ఉండదు. అందువల్ల బెయిల్ సమయంలో చూడాల్సింది ఏంటంటే ప్రాథమికంగా ఉందా. నేను ఇదివరకు కూడా చెప్పాను, బెయిల్ కొన్ని రూల్స్, బెయిల్కు ఇచ్చడానికి కండిషన్స్, దేశం విడిచిపోతాడా, విచారణకు సహకరించడా, సాక్షుల్ని ప్రభావితం చేస్తాడా, సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడా, ఇలాంటి అంశాల ఆధారంగా బెయిల్ ఇస్తుంటారు. ఎందుకంటే PMLA లాంటి కఠినమైన కేసుల్లో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వాలి అంటూ రైట్ టు స్పీడీ జస్టిస్ అనే భావనను సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా అరవింద్ కేసులో ప్రస్తావించింది, అరవింద్ కేజ్రీవాల్ కవిత కేసులో ప్రస్తావించింది.
ఎందుకంటే మన జ్యూరిస్ప్రుడెన్స్ అంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇస్తున్న తీర్పులు, మన కోర్టులు ఇస్తున్న తీర్పులను మీరు